లైటింగ్ ఉందా? ఉంది. ఇది ఇక్కడ నజరేతు నుంచి మేరీ మాత జోసెఫ్ ఇక్కడికి బెత్లెహేంకి వస్తారు. జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. అందరూ వెళ్ళమని రాజు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆఫీసులో ఇవ్వాలని బెత్లెహేం టౌన్కి వచ్చారు. వచ్చేసి వాళ్ళు పని అయిపోతుంది. పని అయిపోయినాక తిరిగి పోవాలంటే రాత్రి అయిపోతుంది. అందుకని ఎక్కడైనా పడుకొని పొద్దున వెళ్దాం అనుకొని సత్రము అవి ఇవన్నీ చూస్తారు. ఎక్కడ స్థలం ఉండదు ఖాళీ. వీళ్ళ మాదిరి చాలా మంది వచ్చింటారు అట్లా ఇవ్వడానికి. చివరికి ఒక ఇంట్లో అడుగుతారు. వాళ్ళు మా ఇంట్లో ఖాళీ లేదు కానీ మా పక్క ఇది ఖాళీ ఉంది అని చెప్పారు. ఆ పశువుల కొట్టంలోనే వాళ్ళు కొట్టము ఈ పశువుల కొట్టంలో ఈ రాత్రి ఖాళీగా ఉంది అని చెప్తారు వాళ్ళు. సరే ఈ రాత్రి పడుకొని పొద్దున పోదాంది అనుకొని పడుకుంటారు. అర్ధరాత్రి బాబు పుడతాడు. పుట్టిన తర్వాత అక్కడ దేవదూత ఆ గుహలో పండుకున్న గొర్రెల కాపలికి చెప్తుంది, వాళ్ళ కొట్టంలో దేవుడు పుట్టాడు, పోయి చూడండి అని. వాళ్ళు ఇమీడియట్గా బయలుదేరి ఆయనకు వచ్చి చూసి పాటలు గీతలు పాడి ఆయనకి ఏం లేకపోతే కంబడి గింబడి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఈ తోచుక్క పుడుతుంది. ఈ తోచుక్క పుట్టిన తర్వాత అక్కడ తూర్పు దేశపు రాజులు ఉన్నారు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు రాజులు అక్కడ దిగుతూ ఉన్నారు. వాళ్ళు తూర్పు దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఎక్కడో గొప్ప మహానుభావుడు పుట్టాడు, ఆయన చూద్దామని బహుమానాలు తీసుకొని బయలుదేరి వస్తారు. ఆ నక్షత్రం దావు చూపిస్తా అంటే వస్తూ ఉంటారు. అలా అనుమానం వచ్చి హెరోదు రాజు ఇంటికి పోతారు. అక్కడే పుట్టింటాడు కానీ హెరోదు అని అడిగితే లేదు మా ఇంట్లో ఎవరు పిల్లలు పుట్టలేదు గంటల నుంచి, మీ లెక్క తప్పంటే లేదు మా లెక్క కరెక్టే అని చెప్పేసి తర్వాత లెక్క కరెక్ట్ అని తెలిసిపోతారు రాజు కూడా. తర్వాత వాళ్ళు ఇక్కడ లేదు ఇలాని మళ్ళీ బయటకు వస్తే నక్షత్రం కనపడుతుంది. మళ్ళీ నక్షత్రం పట్టుకొని వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆ బాబుని చూసి బహుమానాలను ఇచ్చేసి అప్పుడు మళ్ళీ రాజు దగ్గరికి పోతారేమో అని చెప్పేసి దేవదూత రాజు దగ్గరికి పోతాడు. రాజు ఆ పిల్లల్ని చంపేయాలనుకుంటాడు. మీరు వేరే మార్గం కూడా మీ దేశానికి వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రాజు అరే ఇన్ని రోజులైనా వీళ్ళు తిరిగి రాలేదని చెప్పేసి వీళ్ళు మోసం చేశారని చెప్పేసి ఆ దేశంలో ఉండే 2 ఏళ్ళు మొదలుకొని ఈ రోజు పుట్టిన పిల్లల వరకు అందరినీ చంపేయండి అని చెప్తారు. దాంట్లో ఎక్కడున్నా ఈ పిల్లడు చచ్చిపోతాడు, మనం హ్యాపీ అనిపిస్తాం. అట్లా అంత లోపల జోసెఫ్కి మేరీకి దేవదూత కనపడి చెప్తుంది. జోసెఫ్ కనపడి చెప్తుంది, మీరు ఇమీడియట్గా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోండి, ఎందుకంటే ఈ దేశంలో నేను మనం చంపాలని ఉంటారు పిల్లల్ని, కాబట్టి వేరే దేశానికి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఈ మార్గం గుండా ఈజిప్ట్కి వెళ్ళిపోతారు. ఈజిప్ట్ సత్రం ఇది. వాళ్ళు రెస్ట్ తీసుకొని ఈజిప్ట్కి వెళ్ళిపోతారు. ఇది స్టోరీ. అది హెరోదు రాజు ప్యాలెస్ అది. ఇదేమో జెరూసలేం, అదేమో బెత్లెహేము, ఇదేమో కొండ జాతులు ఉండే స్థలం. తర్వాత అక్కడేమో నీళ్ళ జలపాతం అట్లా పోయి అట్లా పాస్తాం. అయితే అర్థమైందా?